హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై బ్లాగ్. ఫ్రెండ్స్, ఇక్కడ డ్రమ్ము కారుతుంది. ఇదిగోండి, ఇక్కడ స్టార్ట్ అయింది కారడము. ప్లస్ ఇదిగోండి ఇక్కడ కూడా. సో ఇది ఎవరైనా దీన్ని ఇట్లా టచ్ చేసిరనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ముందే గుర్తించి దీనికి ఎంసీల్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇట్లా ఎంసీల్ తీసుకొని కలిపేసేయాలి. రెండింటిని కలిపేసి ఈ విధంగా పెట్టేసేయాలి. ఓకే, ఇక్కడ సెటిల్ అయిపోయిందండి. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది, లైట్గా కారుతుంది కాబట్టి. ఇక్కడ కొంచెం ఎక్కువ కారుతుంది. దీనికి ఇప్పుడు పెట్టినాను, మరి ఇది ఆగాలి. కొద్దిసేపు అయినాక ఏమన్నా ఆగుతాయేమో చూడాలి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇట్లా మనము ఈ డబ్బాలను ఇలా ఈ విధంగా రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ డబ్బాలు కారుతుంటాయి అప్పుడప్పుడు, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ డబ్బాలు కాబట్టి. పాలున్నాయమ్మా? నిన్న తెచ్చినాను నేను. చేసేసిన గుడికి పోతా. నీకు నీళ్ళు బల్కంపేట వెళ్ళమ్మా, నీళ్ళు తెస్తా. అవును, నేను కూడా అనుకున్నాను. నువ్వు కూడా 2 సీజన్ పట్టుకొచ్చి నువ్వు కూడా పోసుకోవాలి. ఆమె నీతోటే వచ్చింది సీరయ్య. ఇక మళ్ళీ స్టోరీ ఒక బాటిల్ కావాలి నీళ్ళకు. లోపల ఇంకోటి ఉంది, మంచిది ఉంది. ఈరోజు శనివారం. సరే, నేను గుడికి పోయేసి వస్తాను. మళ్ళీ మాస్కులు పెట్టుకోమంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ బల్కంపేట వెళ్ళమ్మ టెంపుల్కి వచ్చాను. ఇవన్నీ షెడ్స్ వేశారు. ఇక్కడ ఒక షెడ్. ఇక్కడ అమ్మవారు బొమ్మ పెట్టారు పెద్దగా. ఇది బల్కంపేట వెళ్ళమ్మ టెంపుల్. చాలా పెద్ద యాత్రా స్థలంగా వెలుస్తుంది. ఒకడు నేను వీడియో తీస్తుంటే నన్ను బెదిరించడానికి అని అరిసిండు అనమాట. నాకు అర్థమైపోయి వాడిని ఏమీ నేను ఎఫెక్ట్ కాకుండా నా వీడియో అంతా తీసినాక అప్పుడు వానితోనే పిలిచి అన్నమాట, అదే తమ్ముడు హైదరాబాద్లో ఎదవలు ఎక్కువైపోయారా అంటే ఆడంటాడు. ఏమన్నా నేను కావాలంటే నేనే ఫోటో తీస్తారా, నేనే వీడియో తీస్తా అంటే దానికి అర్థమైపోయింది. నిన్న ఏదైనా పెద్ద పండుగ ఉండేనేమో, అందుకనే చాలా మార్కెట్స్ అవి అన్నీ ఏర్పాటు చేసింది. శ్రావణ శుక్రవారం కాబట్టి చాలా పెద్ద ఎత్తున చేసినట్టున్నారు మార్కెట్స్.
నేను ఈ వాటర్ తీసుకొచ్చిన. ఎక్కడ ఉంటాయంటే ఆ బయట కొబ్బరికాయలు కొట్టే దగ్గర బకెట్లో ఉంటాయంట. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి వాటర్ తీసుకున్నా దానికి. ఫ్రెండ్స్, మొత్తానికి బల్కంపేట ఎల్లమ్మ దర్శనం అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాను నేను. ప్రసాదం తెచ్చిన. నీళ్ళు అడిగినావు కదా, ఇక అమ్మవారి నీళ్ళు. రెండు కూడా. అవేం నీళ్ళు అనుకున్నావు? అభిషేకం చేస్తారు కదా అమ్మవారికి, ఆ నీళ్ళు అవి. స్నానం చేయాలి, స్నానం చేయడానికే తీసుకెళ్తారంట అవి. ఇగో ఈ ప్రసాదం, లడ్డు ఉంది, పులిహోర ఉంది, కొబ్బరికాయ ఉంది. ఇగో ఇది లడ్డు ప్రసాదం. చిన్న అయ్యో, ఇప్పుడు ఆన్ చేస్తావా? ఏమైనా బట్టలు ఏం ఆన్ చేయాలి? అదే ఆన్. ఇళ్ళకి రెండు తీసుకొని మిగతా ఇచ్చేసి. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఇక్కడే ముగిస్తాను. మీకు నా బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టండి, ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.